ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ అంశంపై సీఎం రేవంత్ మంత్రులతో సమాలోచనలు జరిపారు. కోర్టులో ఎలాంటి వాదనలు వినిపించాలన్న దానిపై చర్చించారు. అటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇక సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ తరపున ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే హాజరై వాదనలు వినిపించారు. ఈ విచారణకు ముందే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశాలు ఇవ్వడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరులతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా భట్టి విక్రమార్క, మంత్రుల బృందం స్వయంగా సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో ఫోన్లో మాట్లాడారు. ఇవాళ హైకోర్టులో జరగనున్న బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని ఆయన కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులు సునీల్ అలాగే కొండల్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ సునీల్ తో మాట్లాడదాం. సునీల్, అసలు ఈ రోజు కోర్టులో ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఎవరెవరు వాదనలు వినిపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది అసలు? ఎస్, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 9ని తీసుకురావడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో గతంలో రెడ్డి జాగృతి నేత మాధవ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారించినటువంటి బెంచ్ ప్రభుత్వం దీనికి సంబంధించిన దాంట్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఈ పిటిషన్ ని ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు విచారణ ఉండగానే గతంలో సుప్రీంకోర్టులో సైతం ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకు వెళ్లాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టులో వేస్తున్నటువంటి పిటిషన్ ని కొట్టివేసింది. ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మొత్తం కూడా హైకోర్టులో తెలుసుకోవాలి. హైకోర్టులో ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ సుప్రీంకోర్టుకు రావాలంటూ కూడా పిటిషనర్కి సూచిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. దీంతో ఈ రోజు మరొకసారి హైకోర్టులో బీసీ రిజర్వేషన్ 42% సంబంధించిన జీవో నెంబర్ 9 పై కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పిటిషన్ లో దాదాపు 30 మంది ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. మాధవ్ రెడ్డి పిటిషన్ ని వెంటనే కొట్టివేయాలి, బీసీ బిల్ ని బీసీ రిజర్వేషన్ కోసం కేటాయించినటువంటి జీవో నెంబర్ 9ని సమర్థిస్తూ దాదాపు 30 మంది బీసీ నేతలు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ రోజు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ 42 ఐటమ్ నెంబర్ ఉంది. ఇది మరి కాసేపులో అంటే 12 గంటల సమయంలో బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ కొనసాగే అవకాశం. దీనిగా మనం చూడొచ్చు, బీసీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో హైకోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, అతను కూడా ఈ పిటిషన్ లో ఇంప్లూడ్ గా ఉంది. ఈ రోజు విచారణ ఎలా ఉండబోతుంది, మీ ప్రేయర్ ఏంటి ప్రధానంగా? రెడ్డి జాగృతి చేసినటువంటి పిటిషన్లో ఎలాంటి న్యాయసమ్మతమైనటువంటి విషయాలు లేవు. గతంలో ఏదైతే ఇందిరాసాని కేసులో, ఆ తర్వాత కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వాటి ఆధారంగా వేసిండు. కానీ అప్పుడు మాత్రం కులగణన జరగలే. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఎంపారికల్ డేటా లేదు. ఇప్పుడు స్పష్టంగా ఎంపారికల్ డేటా ఉంది, కులగణన జరిగింది. బీసీల రాజకీయ వెనుకబాటుతనం ఎంతో బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించింది. కాబట్టి చట్టపరంగా బీసీలకే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ దగ్గర ఇంకా బిల్ పెండింగ్ లోనే ఉంది, కానీ గవర్నర్ ఆమోదించకుండా జీవోని ఎలా తీసుకొస్తారనేది పిటిషనర్ల వాదన. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్టీలకు రిజర్వేషన్లు 10%, 6% ఉన్న రిజర్వేషన్ 10% పెంచినప్పుడు గవర్నర్ గారు సైన్ చేయలే, అసెంట్ చేయలే. గవర్నర్ గారు అసెంట్ చేయకుండా ఇవాళ ఎస్టీ రిజర్వేషన్ 10% అమలు అవుతున్నాయి. దాని మీద కేసులు వేసినా కూడా కేసులు ఎలాంటి ఎస్టీ రిజర్వేషన్ కొట్టుడు కాలే. కాబట్టి ఇక్కడ పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అవకాశము, హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు పెడితే మెరిట్ దెబ్బతింటదని ఒక కోణం ఉంటుంది. అది పక్కన పెడితే పాలనలో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు జనాభా దామాసి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అది పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చింది. కాబట్టి పంచాయతీరాజ్ యాక్ట్ 285A ప్రకారం పంచాయతీ యాక్ట్ 50% నుంచి జనాభా రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తున్నాయి. సుప్రీంకోర్టు చెప్పింది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో
మీ దగ్గర గనక శాస్త్రీయమైనటువంటి ఆధారాలు గనక ఉంటే, మీ దగ్గర కులగణన లెక్కలు ఉంటే మీరు పెంచుకోవచ్చు అని కూడా ఒక మాట చెప్పింది. దాన్ని ఎవరు బయట చెప్పడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ ఆధారాలు ఉన్నాయి కాబట్టి పెంచుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచేటువంటి అధికారం ఉంది. కాబట్టి ఇవాళ రెడ్డి జాగృతి వాళ్ళటువంటి కోర్టులని మాకు వస్తుందంటే రాలే, సుప్రీంకోర్టులో స్టే రాలే. కాబట్టి ఖచ్చితంగా 100% బీసీల పక్షాన న్యాయం ఉంది. బరాబర్ హైకోర్టులో బీసీలకు అనుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ కూడా అది రాజ్యాంగ ప్రకారం జరగాలనేది వాదన. రాజ్యాంగ ప్రకారం చట్టసభలే ఫైనల్ కదా. అసెంబ్లీలో చట్టం చేశారు, శాసనమండలిలో చట్టం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి చట్టాలు చేసేటువంటి చట్టసభలు ఇలా చట్టాలు చేసేటువంటి అధికారం ఉంది. చట్టం చేసిర్రు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందని విశ్వాసం మాకుంది. మొత్తం మీద మరి కాసేపులోనే బీసీ రిజర్వేషన్ 42% సంబంధించిన విషయాలపై కూడా అపరేష్ కుమార్ బెంచ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా అభిషేక్ సింఘి తమ వాదనలు కూడా వినిపించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అతను నేరుగా ఈ రోజు విచారణకు హాజరై తమ వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. అతనితో పాటు చాలా మంది కర్ణాటక మాజీ ఏజీగా ఉన్నటువంటి రవివర్మ, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు మొత్తం 4 బృందం మొత్తం కూడా ఈ రోజు తమ వాదనలు కూడా వినిపించే అవకాశం. వీరితో పాటు ఇంప్లీడ్ పిటిషన్లు బీసీ నేతలు దాఖలిసినటువంటి ఇంప్లీడ్ పిటిషన్లు కూడా తమ వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు మంత్రులు ఏకంగా సాక్షాత్ మంత్రుల బృందం కూడా ఈరోజు కోర్టుకు నేరుగా విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో మరి ఎలాంటి తీర్పు హైకోర్టు ప్రకటిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా కూడా ఏకంగా హైకోర్టు వైపే చూస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి తీర్పు వస్తుంది, అసలు ఎన్నికలు జరుగుతాయా, జరిగితే బీసీ రిజర్వేషన్ సంబంధించిన 42 రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. మరి కాసేపులోనే అపరేష్ కుమార్ బెంచ్ బీసీ రిజర్వేషన్ బిల్ పై కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.